అసలు చంద్రబాబు నాయుడిని ఎట్లా అర్థం చేసుకోవాలి? వయసు రీత్యా గత 35 సంవత్సరాల నుంచి ఒక ఎత్తు, లాస్ట్ 5 years ఉన్నప్పుడు ఒక ఎత్తు. చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలలో అసెంబ్లీ బయట లోపల ఎక్కడ మాట్లాడినా ఒక్క బూతు మాట కూడా ఉండదు. ఈ బూతులు మాట్లాడేటప్పుడు ఎప్పుడు అవతల వ్యక్తుల బూతుల గురించి మాట్లాడే మనుషులు కొందరు ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు మంచి ఉపన్యాసకుడు ఏం కాదు. 90s ఆయన మాట్లాడితే అసలు ఎవరికి అర్థమయ్యేది కాదు. ఎంతమంది ఎన్ని రకాల విమర్శలు. ప్రభుత్వాన్ని ఎట్లయినా సరే రాజకీయ నాయకులు సహజంగా సీఈఓలు అని చెప్పుకోరు. ఫస్ట్ టైం సీఈఓ అని చెప్పుకున్నాడు ఆయన. ఏమిటి? ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఆ వయసులో రెండో వ్యూహాన్ని చేసుకున్నా సరే తెలుగు ప్రజలు వారిని ఆహ్వానించారు. ఎన్టీ రామారావును ఎందుకు అట్లా యాక్సెప్ట్ చేశారంటే, ఎన్టీ రామారావును గడిచిన 2-3 ఏళ్ల కింద ఆయన విపరీతంగా ఏడ్చిండు. చంద్రబాబు నాయుడు అదే రోజున ప్రతిజ్ఞ కూడా చేశాడు. ఇక్కడ జగన్ విషయంలో జగన్ అరెస్ట్ చేస్తారని, ఏదో రివెంజ్ ఉంటుందని నానా రకాల చర్చలు జరుగుతున్నాయి. ఎట్లా ఏం జరగదు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయనకి ఈయనను ఇట్లా ఉంచడమే బెనిఫిటా, జైలు తీసుకుపోతే బెనిఫిటా? నమస్తే. తెలుగు రాజకీయాలలో చంద్రబాబు నాయుడు ఆయన ప్రస్థానము, ఆయన వ్యవహారము ఒక ప్రత్యేకమైనది. మిగతా అందరికంటే కూడా ఒక రాజకీయ నాయకుడు తాను సీఈఓ అని చెప్పుకోవడం ఆయనకే చెల్లింది. కమ్యూనికేషన్ టెక్నాలజీలో తనకు తిరుగులేదని తనకు తాను చెప్పుకోవడము ఆయనకే చెల్లింది. నిద్రపోనివని చెప్పిన మాట కూడా ఆయనకే చెల్లింది. చంద్రబాబు నాయుడు ఇట్లా కూడా ఉంటారా అనే ఒక ఆయన వ్యక్తీకరణ సందర్భాలు కూడా తెలుగు సమాజం గమనించింది. ఆంధ్రప్రదేశ్లో ఆయన మరోసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రి కావడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంత జోవియల్గా కనబడుతున్నారు, మునిపిట్ల లేరే అనే ఒక భావన కూడా కలుగుతూ ఉన్నది. ఇన్ని భిన్నమైన అంశాలు మనకు కళ్ళకు కనబడినాయి. ఇట్లా ఉండడం ఎట్లా సాధ్యమవుతున్నది? చంద్రబాబు నాయుడు ఆలోచన తీరు ఏమిటి? అతని మనస్తత్వం ఏమిటి? రాబోయే రోజులలో ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉండబోతున్నది? జాతీయ స్థాయిలో ప్రధానంగా జగన్ విషయంలో ఈ మొత్తం ఆయన క్యారెక్టర్ ఏమిటి, ఆయన ఆలోచన వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకుందాం. మన దగ్గర ఈ విషయాలపై చర్చించేందుకు, వివరించేందుకు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మనము కేసీఆర్ గురించి, అసదుద్దీన్ ఓవైసీ గురించి, ఇద్దరి గురించి మాట్లాడినాం. నాకెందుకో చంద్రబాబు నాయుడు గురించి కూడా తెలుసుకోవాలనిపించింది. కారణం ఏమిటి సార్ అంటే, ఇందాక నేను చెప్పినట్లుగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా జోవియల్గా కనబడుతున్నారు, నవ్వుతూ పలకరిస్తూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అది కూడా 74 సంవత్సరాల పైబడిన వయసులో. అసలు చంద్రబాబు నాయుడిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన మిగతా నాయకుల కంటే భిన్నంగా ఎందుకు కనబడుతున్నారు? ఏమిటి ఆయన గురించి? ముందుగా మనం ప్రతి ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే ఇది మనం మాట్లాడే ఆయన పర్సనాలిటీని విశ్లేషించే భాగంలో 2 సూత్రాలను మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ఒకటి బిగ్ 5 థియరీ అనేది ఒకటి ఉంది, రెండోది సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్, ఫ్రాయిడియన్ థియరీ ప్రకారం. కాబట్టి ఇదొక పర్స్పెక్టివ్ మాత్రమే, ఇదే ఫైనల్ అని చెప్పడం మన ఉద్దేశం కాదు. ఇదొక కోణంలో చూడడం. ఒక మనిషి యొక్క మానసిక స్థితిని విశ్లేషించడానికి రకరకాల థియరీలు అందుబాటులో ఉన్నాయి. సో అందుబాటులో ఉన్న ఈ 2 థియరీకి సంబంధించి మనము ఆయన యొక్క పర్సనాలిటీని అసెస్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే. సో బుచ్చన్న గారు, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎందుకంత జోవియల్ కనబడుతున్నారు అంటే, ఆయన మొత్తం కెరీర్లో 40 సంవత్సరాల, ఆయన క్లెయిమ్ చేసుకునే 40 సంవత్సరాల 40 years ఇండస్ట్రీలో ఇప్పుడున్నంత జోవియల్గా ఆయన ఎప్పుడు కూడా కనబడలేదు అనేది మనకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. 95 నుంచి చూస్తున్నాం కదా ముఖ్యమంత్రిగా. యా. గడిచిన 5 సంవత్సరాల జీవితకాలను ఆయన తీసుకుంటే, ఐ థింక్ ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇప్పుడు ఎదుర్కొన్నంత వివక్ష కానివ్వండి, ఇప్పుడు ఎదుర్కొన్నంత అవమానాలు కానివ్వండి, ఇప్పుడు ఎదుర్కొన్నంత గడ్డు కాలం కానివ్వండి, ఆయన ఎప్పుడు ఎదుర్కోలేదు.
ఈవెన్ ఎన్టీ రామారావు నుంచి పవర్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు కూడా మొట్టమొదటిసారి పార్టీని తీసేసుకొని ఆయనే ప్రెసిడెంట్ డిక్లేర్ చేసుకొని ఆయన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కూడా ఇంతటి గడ్డు కాలాన్ని ఎదుర్కోలేదు. అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎన్టీ రామారావును స్టాప్ చేశాడు, ఈయన ఔరంగజేబు లాంటి వాడు అని రకరకాలైన పేర్లను అవమానాలు పేర్చినప్పటికీ వాటిని ఆయన ఎప్పుడు కూడా అంత సీరియస్గా తీసుకొని దానికి రెస్పాండ్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనకి ఎప్పుడు కనబడి. కానీ ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు. ఒకటి వయసు రీత్యా 70 దాటాడు ఆయన. సో 70 ఇయర్స్ దాటిన తర్వాత నిజానికి ఇండియన్ సిస్టంలో ఎవరైనా కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ 70 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు యాక్టివ్ లైఫ్ నుంచి రిటైర్ అయిపోతారు. కానీ దానికి భిన్నంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే హస్ బికమ్ మోర్ యాక్టివ్ దాన్ ఎవర్. గత 35 సంవత్సరాల నుంచి ఒక ఎత్తు, లాస్ట్ 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక ఎత్తు. ఆయనే నిరంతరం ప్రజల్లో ఉండడం, చాలా ఎక్స్టెన్సివ్గా టూర్లు చేయడం, చాలా ఎక్స్టెన్సివ్గా ప్రభుత్వానికి వాళ్ళు చేసే పనులకు వ్యతిరేకంగా గలం విప్పడం, చాలా పీకెస్ట్ ఆఫ్ హిజ్ వాయిస్లో మాట్లాడడం. మీరు చూడండి, ఐ థింక్ ఒకవేళ దాన్ని ఒక డెమాన్స్ట్రేషన్గా తీసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో కాలంలో ఆయన మాట్లాడిన తీరు కానివ్వండి, అటెండ్ చేసిన పబ్లిక్ మీటింగ్స్ కానివ్వండి, ఆయన ఎంత సీరియస్ వాయిస్లో, ఎంత పీకెస్ట్ ఆఫ్ వాయిస్లో మాట్లాడిన విషయాలు మనం గమనిస్తే మొత్తం ఏమంటారు, మొత్తం 40 సంవత్సరాల పరిజ్ఞానాన్ని 40 సంవత్సరాలుగా చేస్తున్న కోరికను ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా సరే మనం చేయించుకోవాలనే ఒక పట్టుదల మనకు చంద్రబాబు నాయుడులో కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడు దీనిలో మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ మనకు తెలిసిన ఆయన రాజకీయ రంగ ప్రవేశం 1977-78 నుంచి మినిస్టర్ అయినప్పటి నుంచి మనం చూస్తుంటే ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఇంత డిసిప్లిన్గా ఎట్లా పనిచేస్తాడు ఆయన? వెరీ డిసిప్లిన్. పొద్దున ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత డిసిప్లిన్గా ఆఫీస్కి వస్తాడో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన టీడీపీ ఆఫీస్కి అంతే సిన్సియర్గా ఆఫీస్కి వెళ్ళిపోవడం. ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ డిక్లేర్ అయినప్పుడు, గత కాలంలో ఓడిపోయినప్పుడు ఎప్పుడు చూసినా కానీ నెక్స్ట్ డేనే ఆయన టీడీపీ ఆఫీస్లో అవైలబుల్గా ఉండేది. పార్టీ కార్యకర్తల కోసం కావచ్చు, అది ప్రజల కోసం కూడా కావచ్చు కదండి. అండ్ చాలా మెటిక్యులస్ ప్లాన్ చేసేవాడు, చాలా డిసిప్లిన్గా పనిచేయడం. ఒకటి నిరంతరం పనిచేయడం, రెండోది చాలా డిసిప్లిన్ ఉండడం, మూడోది మెటిక్యులస్ ప్లానింగ్ అంటాం. ఆయనకు సంబంధించి సిబిఎన్ గారిది ఎప్పుడు చెప్పినా సరే చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేస్తాడు. ఏదైనా సరే ఒక ప్రాజెక్టు, ఒక పథకానికి పేరు పెట్టడం కానివ్వండి, లేదు ఒక ప్రాజెక్టుని రూపకల్పన చేయడం కానివ్వండి, లేదు ఎలక్షనీరింగ్లో పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి. చాలామంది అనేది ఏంటి, భారతదేశంలో సిబిఎన్ గారు చేసినంత పోల్ మేనేజ్మెంట్ కానీ, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కానీ, వాలంటీర్స్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకోసమే ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సరే, సంక్షోభంలో అయినా సరే, పార్టీ క్యాడరు అట్లా తనతో పాటే నిలబడగలిగే శక్తి ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఈజ్ ఆల్ మెటిక్యులస్ ప్లానింగ్ అనేది సిబిఎన్ గారి గురించి అంటారు. మరి ఎందుకు సిబిఎన్ గారికి ఇంత మెటిక్యులస్ ప్లానింగ్ వచ్చింది అంటే, మనం సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ ద్వారా ఎట్లా దీన్ని అర్థం చేసుకోవచ్చు అని అంటే, బేసిక్గా ఆయన థియరీ ఏం చెప్తుందంటే, ఫస్ట్ 3 సంవత్సరాలు కనుక పిల్లలకి యాన్యువల్ ట్రైనింగ్ అని అంటాం. అంటే ఆ ట్రైనింగ్, పార్టీ ట్రైనింగ్ కనుక ఇస్తే వాళ్ళు చాలా పెద్ద అయిన తర్వాత చాలా డిసిప్లిన్గా మారుతారు. అంటే చిన్నప్పుడు మొదటి 3 సంవత్సరాల కాలం లోపల తల్లిదండ్రులు ఈయనకి ఆ పార్టీ ట్రైనింగ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే, ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే చాలా డిసిప్లిన్గా, మెటిక్యులస్గా, ఆర్గనైజ్డ్గా ఉన్నారు అని అంటే డెఫినెట్గా వాళ్ళకు మొదటి 3 సంవత్సరాల కాలంలో తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చిన ఈ ట్రైనింగ్ వల్లనే పిల్లలు పెద్దగా అయిన తర్వాత చాలా మెటిక్యులస్ ప్లానింగ్, చాలా సెల్ఫ్ డిసిప్లిన్, చాలా ఆర్గనైజ్డ్గా ఉండగలిగే మెథడ్స్ పిల్లలకు పెద్ద అయిన తర్వాత అందుబాటులోకి వస్తాయి అనేది ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలలో, అసెంబ్లీ బయట లోపల ఎక్కడ మాట్లాడినా ఒక్క బూతు మాట కూడా ఉండదు. అసలు అవతలి వ్యక్తి పట్ల అయిన పరుష పదజాలం ఉపయోగించే సందర్భాలు లేనిలేవు. మామూలు మాటనే ఇట్లా ఏళ్ళతో, ఆవభావాలతో కొంత కోపం చూపిస్తారేమో కానీ ఒక్క పరుషమైన పదం కూడా రాదు. ఏమిటి ఇది?
అంటే ఇది కూడా అంతేనండి. అంటే తను చిన్నప్పటి నుంచి పెరుగుతున్న క్రమం లోపల తను ఎక్స్పోజ్ అయిన సమాజం కానివ్వండి, తను స్వతహాగా ఒక పీజీ లెవెల్ చేరింది కాబట్టి యూనివర్సిటీ స్థాయిలో చదువుకున్నప్పుడు కానీ తన సూపర్ ఈగో అంటాం. అంటే ఫ్రాయిడ్ మనిషి యొక్క పర్సనాలిటీని 3 స్టేట్లతోటి అసెస్ చేస్తాడు. ఒకటి ఇద్, రెండోది ఈగో, మూడోది సూపర్ ఈగో. సూపర్ ఈగో స్టేట్ ఏం చెప్తుందంటే మనిషి ఎంత బాగా మొరలిస్టిక్గా ఉండాలి, ఎంత డిసిప్లిన్గా ఉండాలి అనేది ఆయనకున్న అనుభవాల ద్వారా, ఆయన చదివిన థీరీస్ వల్ల కావచ్చు, తను చదివిన సబ్జెక్ట్ వల్ల కావచ్చు, తను చూసిన ప్రపంచం గురించి కావచ్చు, తన తల్లిదండ్రుల మధ్యలో పెరిగిన వాతావరణంలో కావచ్చు, తనకు హైలీ డెవలప్డ్ సూపర్ ఈగో అండ్ ఆల్సో బెటర్ ఈగో స్టేట్. ఎవరైతే ఇద్దులో మిగిలిపోతారో అంటే లోవెస్ట్ స్టేట్ ఆఫ్ ఈగోని మన పర్సనాలిటీలో ఇద్ అంటాం మనం. అంటే అక్కడ చాలా శారీరక సంబంధించిన భాష మాత్రమే మాట్లాడతారు. ఈ బూతులు మాట్లాడేటప్పుడు ఎప్పుడు అవతల వ్యక్తుల బూతుల గురించి మాట్లాడే మనుషులు కొందరు ఉంటారు కదా, నోరు తెరిస్తే అదే మాట్లాడు. వాళ్ళందరినీ ఏమంటారంటే వాళ్ళు ఇద్దు స్టేట్లోనే మిగిలిపోయారని. కానీ ఈ వ్యక్తికి చాలా సూపర్ ఈగో స్టేట్, చాలా మెచ్యూర్డ్ సూపర్ ఈగో స్టేట్ ఉండడం, చాలా మెచ్యూర్డ్ ఈగో స్టేట్ లెవెల్లో ఉండడం మూలన ఆయన ఎప్పుడు కూడా ఈ మోరల్ కంపాస్ను దాటి, ఈ స్ట్రక్చర్ను దాటి ఎప్పుడు భాష ఆయన ఉపయోగించడు, ఆయనకు రాదు కూడా. అంటే నువ్వు సంక్షోభంగా ఉన్న ఎన్ని పరిశీలన చూడండి, ఎన్నోసార్లు మన రీసెంట్గా లాస్ట్ 5 yearsలో అయిన ప్రభుత్వంలో ఎన్నిసార్లు అవమానించినా ఎంత చేసినా కానీ ఆయన ఎప్పుడు కూడా పరుష పదజాలను వాడలేదు. సో బికాస్ ఆఫ్ దాట్ ఆ డెవలప్డ్ సూపర్ ఈగో వల్ల ఆయనే భాషను ఎప్పుడు కూడా దిగజారి మాట్లాడే స్టేజ్ ఆయనకు రాదు, ఆయన చేయడు కూడా. కానీ ఇక్కడ కేసీఆర్ ఆయన ఒక డిక్షన్, తర్వాత డైలాగ్ డెలివరీ, ఆయన పిట్ట కథలు, పొడుపు కథలు, ఆయనకు ఒక ప్రత్యేకత ఉన్నది, జనాకర్షణ, లక్షల కోట్ల మంది. చంద్రబాబు నాయుడు మంచి ఉపన్యాసకుడు ఏం కాదు, అయినప్పటికీ ఆయన అంత క్రేజ్ ఉంది ఏమిటి? చంద్రబాబు నాయుడు ఇష్టపడే వాళ్ళు జనాకర్షణ శక్తి ఉన్న వ్యక్తిగా కాకుండా ఇన్ని రోజుల పాటు ఆయనకు పేరు ఏముంటుంది, ఏమన్నా కానీ హైదరాబాద్లో ఉన్న ఐటీని క్లెయిమ్ చేస్తాము, హైదరాబాద్లో ఉన్న సైబర్ టవర్ను మనం అడ్రస్ చేస్తాము. సో హైదరాబాద్లో సైబర్ టవర్ అనే ఒక ఐడియాను మూవ్ చేసి ఒక ఐటీ ఇండస్ట్రీకి ఒక ఎస్టాబ్లిష్డ్ ఫౌండేషన్ పిల్లరు మన చంద్రబాబు నాయుడు అనేది తెలుగు రాష్ట్రంలో చాలామంది విశ్వసిస్తారు. ఓకే, సో తను అట్లా ఐడెంటిఫై చేసుకున్నాడు. కాబట్టి తను ఎప్పుడైనా సరే నిరుద్యోగుల గురించి, తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ గురించి, తర్వాత యువకులను అడ్రస్ చేసే విషయంగానే ఎక్కువ మాట్లాడతాడు ఆయన. కాబట్టి అలాంటి గ్రూప్ సెక్షన్ వాళ్ళు ఎవరైనా సరే ఏం ఆలోచిస్తారు, చంద్రబాబు నాయుడు అంటేనే ఒక ప్రోగ్రెసివ్ థాట్కి, యువకులకు ఒక మార్గదర్శనం చేసే వ్యక్తిగా ఎక్కువ మంది కన్సిడర్ చేసి దానికి ఆయనను రిలేట్ చేసుకుంటారు. సో అలాంటి భావనను ఆయన కలిగజేయడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అదే మాట్లాడతారు. మీరు మొదట అంటే ఫస్ట్ సీఎం అయినప్పటి నుంచి 90s నుంచి ఇప్పటివరకు చూస్తే 90sలో ఆయన మాట్లాడితే అసలు ఎవరికి అర్థమయ్యేది కాదు, సరిగా రీచ్ కూడా ఇంకా ఉండేది కాదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న స్పీచ్లు చూడండి. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అతి గొప్ప పని ఏంటి, అవసరరీత్యా తను రెగ్యులర్గా రీక్రియేట్ చేసుకుంటూ పోతాడు. అండ్ ఈ సమాజానికి ఏం అవసరమో, ప్రపంచంలో ఉండే టెక్నాలజీకి సంబంధించి ఏదైనా సరే ఆయన దాని గురించి అర్థం చేసుకొని దాన్ని వ్యక్తులకు అర్థమయ్యేటట్టు, లేటెస్ట్ యువకులకు బాగా కనెక్ట్ అయ్యేటట్టు మనం టెక్నాలజీ గురించి బాగా మాట్లాడాలని ఒక నిర్ణయం తీసుకొని ప్రతి స్టేజ్లో యువకులని, పిల్లల్ని దీనికి కనెక్ట్ చేసి మాట్లాడడం వల్ల ఎక్కువ మంది ఏం చూస్తారని అంటే చంద్రబాబు నాయుడు అంటేనే భవిష్యత్తుకు సంబంధించి, పిల్లలకు భవిష్యత్తుకు సంబంధించి గుర్తించి దానికి సంబంధించిన పనులు చేయగలిగే ఒక విజనరీ అనే భావన కలిగించేట్టు చేస్తారు. కాబట్టి వాళ్ళందరూ దాన్ని ఆయనను ఆ రకంగా ఓన్ చేసుకుంటారు. కానీ ప్రపంచీకరణ ప్రారంభమైన తర్వాత వాటికి ప్రతినిధి తానే అనే ఒక ప్రచారం కూడా చాలా బలంగా జరిగింది. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినాం. ఆ విషయంలో ఆయన దాన్ని క్లెయిమ్ చేసుకున్నాడు తప్ప దాన్ని అది కాదు లేదు అనడే. ఏమిటి ఉద్దేశం? ఎవరికైనా కానీ ఫలానా పనుల వల్ల గొప్పతనం వస్తుంది, భవిష్యత్తుని ఊహించి చెప్పడంలో నేను ముందున్నాను అని అందరూ అంటూ ఉంటే దానివల్ల నష్టం లేదు కదా. సో పొలిటీషియన్లు ఎక్కువగా ఉండే ఆలోచన ఏంటి, ఎవరు పని చేసినా క్రెడిట్ మనకే రావాలని కోరుకుంటారు కదా. సో ఒకవేళ నేను కొంచెం ఎక్స్ పని చేశాను కానీ నాకు X⁻10 క్రెడిట్ వస్తుందనంటే ఆహ్వానిస్తారు, డెఫినెట్గా క్రెడిట్ భావిస్తారు. వాళ్ళ ఆలోచన విధానం కూడా అదే. కాబట్టి ఎవరు చెప్పినా ఎవరు చేసినా సరే అది నాకు వాల్యూ అడిషన్ అవుతుందంటే ఏ పొలిటీషియన్ అయినా అంగీకరిస్తాడు. అలాగే చంద్రబాబు నాయుడు యొక్క విజన్, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కూడా
మీరు చూడండి, బిల్డింగ్స్, రోడ్లు అండ్ టెక్నాలజీ, ఇవే ఆయన మేజర్గా ఈ 30-40 సంవత్సరాల వరకు మాట్లాడే మాటల్లో ఎక్కువ ఇవే కనిపిస్తుంది నాకు. ఎందుకు నిజం? ఎస్, మీరు ఒక మాట, చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. ఆయన ఇంకుడు గుంతలను చెక్ డ్యాములు అన్నాడు. ఇరిగేషన్లో ఏం చేయలేదు. అది రోడ్, ఒక హైటెక్ సిటీ, రోడ్లు, ఐటీ, వీటి చుట్టే తిరిగింది మొత్తం. ఏమిటిది అంటే బేసిక్గా ఫ్రాయిడ్ థియరీ ఏం చెప్తాడండి అంటే, ఎవరైతే రోడ్ల గురించి ఎక్కువ మాట్లాడతారో, కన్స్ట్రక్షన్ గురించి ఎక్కువ మాట్లాడతారు, ఇన్నోవేషన్ టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడతారు, ఏం చెప్తారంటే వాళ్ళకి అన్కాన్షియస్గా ఈ పవర్ గురించి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఓహో, ఒక ఈ ఇన్సెక్యూరిటీ, ఈ భయాలు అవన్నీ ఏం చేస్తాయి మనిషిని అంటే దానికి సంబంధించిన పనులు చేసేట్టు పురికెళ్తుంది. సో ఆ ఇన్సెక్యూరిటీని సైకలాజికల్గా సాటిస్ఫై చేసుకోవడానికి రోడ్డు నిర్మాణం అనేది ఇట్ ఈజ్ లీడ్ టు ద సక్సెస్. రోడ్డు, ఇన్నోవేషను, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు అంటే నీ సక్సెస్కి దారి. అంటే నేను సక్సెస్ సాధించాలంటే ఏంటి? నేను నడవాలి కదా. దేని మీద నడుస్తావు? దేని మీద ప్రోగ్రెస్ చేస్తావు? రోడ్డు మీదనే ప్రోగ్రెస్ చేస్తావు. సో రోడ్లు కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఆయనకు ఏం సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే ఇవన్నీ కూడా మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కానీ మళ్ళీ చేయబోయే ఏ పోటీలైనా సరే నాకు ఒక సక్సెస్కు దారి చూపిస్తున్నాను, నా సక్సెస్కు నేనే దారి వేసుకుంటున్నాను అనే ఒక భావన ఆయనకు నిరంతరం ఒక సంతోషాన్ని, లోపల ఒక సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసే విధంగా తను ఎప్పుడు కూడా వీటి గురించే మాట్లాడుతూ ఉంటాడు. తను మాట్లాడే ప్రతి విషయం కూడా దీని గురించే ఉంటుంది. సో ఈ ఇన్నోవేషన్ కూడా అంతే. ఇన్నోవేషన్ గురించి, టెక్నాలజీ గురించి ఇవన్నీ దేనికోసం ఎక్కువ పదే పదే మాట్లాడతాడంటే అవన్నీ మాట్లాడితే ఒకటి తనకు పర్సనల్గా, వ్యక్తిగా ఇష్టమై ఉండొచ్చు. రెండోది వీటికి సంబంధించి కూడా ప్రజలకు చాలా దగ్గర చేర్చే మాటలు, ఏది యూత్ సెక్షన్ సంబంధించి. సో ఇవి ప్రజలు చేరడం ఒకటి. రెండోది ఇవన్నీ కూడా నాకు సక్సెస్కు స్టెప్స్గా మారుతాయి, సక్సెస్కు నాకు ఒక దారి చూపిస్తాయి. అందుకోసమే వీటి గురించి ఆయన చంద్రబాబు నాయుడు చాలా అన్కాన్షియస్గా తనకున్న మోటివ్స్ని ఈ రకంగా ప్రజెంట్ చేసి ఈ రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఈ పద్ధతిలోనే ఉండడానికి ఆయన ప్లాన్ చేస్తాడు. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నవారు ఇవాళ ప్రధానమంత్రులు. వ్యవసాయక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రం. ఆయన ఇవాళ కూడా వ్యవసాయానికి సంబంధించిన పంటల దిగుబడికి సంబంధించిన అంశాలు లేవు. ఆయన ఐటీ ఎగుమతుల గురించి మాట్లాడడం అనేది, మరి మెజారిటీ రైతులు ఉన్నారు, రైతులు దూరం అవుతారని ఆలోచన లేదా? రాజకీయ నాయకులు సహజంగా ఎక్కడ ఓట్ బ్యాంకో దాన్ని పట్టుకోవాలి కదా. ఇవాళ ఉన్నంత ఐటీ 20 ఏళ్ళ కింద, 25 ఏళ్ళ కింద లేదు. వాస్తవానికి 99 ఆయన 2004 నాటికి ఐటీ పెరగలే, ఎంతగానో లేదు, పెరుగుతూ ఉన్న దశ. ఆ దశకు ముందు 9 ఏళ్ళు ఆయన రైతుల సంక్షోభం ఉన్నప్పుడు రైతు సంక్షోభాన్ని మాట్లాడకుండా ఇది మాట్లాడడం అంటే ఆయన ఏ తరహా రాజకీయ నాయకుడు? ఏమిటి ఆయన ఉద్దేశం? అంటే ప్రతి రాజకీయ నాయకునికి ఒక రాబోయే 5 సంవత్సరాలకు ఒక ప్లాన్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. ఓకే, చంద్రబాబు నాయుడు ఏం నమ్ముతాడంటే, ఎనీ పొలిటీషియన్ ఏం చేస్తారంటే ముందు అధికారంలోకి రాగానే, లేదు అధికారం రాకముందైనా సరే, స్టేట్ యొక్క ఏజ్ వైజ్ ఎంత పాపులేషన్ ఉంది, ఎంత జనాభా ఉంది, రైట్? ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లోపల ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లల్ని తీసుకుంటే ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఎంటర్ అవుతున్నారు, ఫిఫ్త్ క్లాస్ నుంచి ఎంతమంది ఉన్నారు, ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల మంది ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు అనుకుందాం. అంటే 10th క్లాస్ వరకు 1 to 10 అయితే 1 crore అవుతున్నారు, రైట్? సో ఈ 1 crore పిల్లలు ఇంకొక 2 ఏళ్ళ లోపల వాళ్ళు ఇంటర్మీడియట్కి వస్తారు, తర్వాత వాళ్ళకు ఓటు హక్కు వస్తుంది. ఓకే, ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అనే ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఉంది కదా, నెహ్రూ ఇచ్చారు. ఇది అబ్సల్యూట్లీ పొలిటికల్ స్టేట్మెంట్ కదా. ఎందుకంటే నేటి బాలలు ఎందుకు పౌరులు గారు? ఓటు వేయాలి వాళ్ళకి, కానీ ఓటు లేదు కాబట్టి పౌరులు కాదనంటున్నాం మనం. ఓకే, సో వీళ్ళు చంద్రబాబు నాయుడు నమ్మేది ఏమిటంటే ఎక్కువగా ఇంట్లో ప్రభావితం చేసేది పిల్లలే కాబట్టి, సో పిల్లల్ని అడ్రస్ చేయాలంటే ఏంది, ఇప్పుడున్న కాలంలో ఏం మాట్లాడచ్చు మనం? మేజర్ అందరి పిల్లలు కూడా వాడేది మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఓకే, సో టెక్నాలజీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పిల్లల్ని రీచ్ కావాలంటే ఎట్లా మాట్లాడచ్చు మనం? టెక్నాలజీ గురించి మాట్లాడాలి, లేదు సినిమాల గురించి మాట్లాడాలి, లేదు మ్యూజిక్ గురించి మాట్లాడాలి. సో మ్యూజిక్ వీటి గురించి, యాక్టర్ల గురించి పొలిటీషియన్ మాట్లాడారు కాబట్టి ఏది మాట్లాడచ్చు మనం? టెక్నాలజీ గురించి మాట్లాడచ్చు. టెక్నాలజీతో కనెక్టివ్ కాని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు ఈ రోజున. కాబట్టి టెక్నాలజీ మీడియంగా పెట్టి ప్రజలందరికీ కూడా ఒక గొప్ప భవిష్యత్తును నేను నిర్మించబోతున్నాను. ఆ భవిష్యత్తు నిర్మించడానికి నాకు ఆల్రెడీ ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఉంది. కావాలంటే మీరు హైదరాబాద్ చూడండి, నేను సైబరాబాద్ని నిర్మించాను, ఐటీ టవర్ నిర్మించాను, అప్పుడు బిల్ గేట్స్ వచ్చాడు,
ఓకే, ఇవన్నిటిని కూడా ఒక ఎక్స్పీరియన్స్ మోడల్గా మనందరి మెదడులో నాటుకొని ఉన్నది కాబట్టి ఆయన ఎప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడతారు. అండ్ పొలానికి సంబంధించి లేదు పంటల దిగుబడికి సంబంధించి ఏపీలో మేజర్గా అక్కడో ఇక్కడో ఆత్మహత్యలు అవుతున్నప్పటికీ పంటలకు సంబంధించి మీరు ఈస్ట్ గోదావరి ఎక్కడ చూసినా సరే వాళ్ళకున్న అగ్రికల్చర్ సెక్టార్లో వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ రిచ్చే ఏ పీరియడ్ చూసుకున్నా, ఎక్సెప్ట్ కొంచెం రాయలసీమ ఏరియా తీసేస్తే కనుక. సో వాళ్ళకు అగ్రికల్చర్ గురించి అడ్రస్ చేయడం అనేది పెద్ద ఇష్యూగా ఉండదు. సో ఎక్కువ మంది యువకుల్ని అక్కడ ఉన్న కుటుంబాలు ఎక్కువ కూడా వాళ్ళ పిల్లల ప్రోగ్రెస్సే కావాలని కోరుకుంటారు. ఆ ప్రోగ్రెస్ ఓన్లీ టెక్నాలజీలోనే నిక్షిప్తం కాబడ్డది అనేది చాలా రోజుల పాటుగా మీడియా కానివ్వండి, మనం ఇంటర్నేషనల్ వచ్చే న్యూస్ కానివ్వండి, అమెరికాలో సంబంధించిన చేంజెస్ కానివ్వండి, మనం తెలుగు రాష్ట్రం అని వేరే అంటాం కానీ యాక్చువల్గా తెలుగు రాష్ట్రం అనేది అమెరికాలో ఒక భాగం. ఎందుకంటే అమెరికాలో ఏం జరిగినా సరే తెలుగు రాష్ట్రాల లోపల ఇమ్మీడియట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు అమెరికాలో ఏం జరుగుతుందో అంతా తెలుసు. కాబట్టి టెక్నాలజీ అనేది మన జీవిత లోపల ఒక భాగం అది. కాబట్టి అతను ఎప్పుడు కూడా దాని టెక్నాలజీ గురించే మాట్లాడడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ అడ్రస్ దట్. అంటే రాబోయే పిల్లలకు సంబంధించి టెక్నాలజీ మీద హోప్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు టెక్నాలజీ రంగంలో గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ చేసే వాళ్ళకు టెక్నాలజీ మీద హోప్ క్రియేట్ చేస్తాడు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న అడల్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను వస్తే కనుక ఒక అద్భుతమైన జాబ్ ఆపర్చునిటీ నేను క్రియేట్ చేయగలుగుతాను అనేది ఒక ఆలోచన క్రియేట్ చేయగలుగుతాడు. వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇదే నమ్ముతారు. ఎందుకంటే చాలామంది అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నవాళ్ళు లేదు మిగతా యాన్సిలరీ అగ్రికల్చర్ సెక్టర్ కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పిల్లలు అగ్రికల్చర్ రావాలని కోరుకోవటం లేదు కదా. సో కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళందరూ కోరుకునేది ఓన్లీ టెక్నాలజీ రంగంలోనే అవకాశాలను కోరుకుంటున్నారు. సో అలాంటి టెక్నాలజీ రంగం గురించి మాట్లాడడం వల్ల ఎక్కువ మంది నేను అడ్రస్ చేయగలుగుతాను, నేను ఒక విజన్ కలిగిన నాయకుడిగా వాళ్ళందరూ గుర్తించగలుగుతారు అనే భావనతోటి చంద్రబాబు నాయుడు గారు నేను అనుకుంటాను ఎప్పుడు ఇదే గురించి మాట్లాడు. ఇంతకుముందు అన్నట్టు ఆయన టెక్నాలజీ, రోడ్డు కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా ఆయన సక్సెస్కి దారి చూపే మెట్లని చంద్రబాబు నాయుడు సబ్కాన్షియస్గా చాలా బిలీవ్ చేస్తాడు. కాబట్టి అది ఆయనకి ఎక్కువ శాతము తెలియకుండానే ఆ మాటలు ఆయన నోట్లోంచి వస్తాయి. సో దట్స్ హౌ ఈజ్ డెవలప్డ్ హిజ్ విజన్ అబౌట్ ద ఫ్యూచర్. మనకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు విపక్ష నాయకుడు, రాజశేఖర రెడ్డి నవ్వుతూ కనబడేది. కేసీఆర్ కూడా ఆయన పగలబడి నవ్వకపోయినా నవ్వుతారు, చాలా ఆయన జోబీలుగా ఉంటారు, పంచులు వేస్తూ ఉంటారు, నవ్వించడం. కేసీఆర్ గురించి ఎవరు మాట్లాడినా మస్తు నవ్విస్తాడు తెలుసా మీకు అంటారు. రాజశేఖర రెడ్డి స్వతహాగా నవ్వుతూనే కనిపించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నవ్వుతూ ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు వదిలేయండి, ఈ 15-20 రోజులు వదిలేయండి, ఇంతకుముందు ఎప్పుడు చూసినా నవ్వంకి ఎప్పుడు చూడలేదు ఆయన. ఇప్పుడు సీరియస్గానే ఉంటారు. ఎందుకు అట్లా? ఎవరైనా కానీ నవ్వును కానీ ఎక్కువ పని చేయడం కానీ రైట్ విట్టును తీసుకోవడం కానీ దేనికోసం తీసుకుంటారు? ప్రారంభ ప్రకారం ఏంటంటే అదొక డిఫెన్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రోజుకు 16 గంటలు పనిచేస్తాడు, ఒకప్పుడు 18 గంటలు పనిచేసే సీఎం అని అనుకున్నాను. ఎందుకు పనిచేస్తాడు? అంత పని ఎందుకు చేస్తారు? ఎవరైనా ఎందుకు చేస్తారంటే ఒత్తిడిని ఎదుర్కొనే పద్ధతి లోపల ఎక్కువ పని చేయడం అనేది ఒక మెథడ్. అది కొందరు నవ్వి దాన్ని మేనేజ్ చేస్తారు, కొందరు జోకులేసి మేనేజ్ చేస్తారు, కొందరు ఎక్కువ పని చేసి మేనేజ్ చేస్తారు. సో చంద్రబాబు నాయుడు ఎన్నుకున్న పద్ధతి ఏంటంటే ఆయనే తనకున్న ఒత్తిడిని తను ఎక్కువ పని చేయడం ద్వారా దాని నుంచి బయటకు అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ చూజన్ దిస్ డిఫెన్స్ మెకానిజం. రెండోది ఏంటంటే ఎవరైతే ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవుతారో ఇన్సైడ్ వాళ్ళకు నవ్వడానికి కూడా అవకాశం ఉండే పరిస్థితి ఉండదు. అదేమిటి? దే ఎక్స్పీరియన్స్ టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ ఇన్సైడ్. సో వాళ్ళ డే మొత్తం వాళ్ళు ఇంటర్నల్గా ఉన్న రిసోర్స్ని ఉపయోగించుకొని వాళ్ళకు వచ్చే ఇన్సెక్యూరిటీస్ కానివ్వండి, వాళ్ళకు వచ్చే ఆందోళన కానివ్వండి, వాళ్ళకు వచ్చే ఛాలెంజెస్ కానీ నిరంతరం దానికి పరిష్కార మార్గం కనుక్కునే దాంట్లోనే వాళ్ళు బిజీగా ఉండిపోతారు. కాబట్టి వాళ్ళు ఎందుకే మన జీవితంలో ఎవరైనా చూడండి చాలా సీరియస్గా స్టెన్గా ఉన్నారంటే ఏంటి? దే ఆర్ బిజీ ఇన్సైడ్. సో దట్ ఈజ్ బీయింగ్ సీరియస్నెస్ ఈజ్ వన్ వే ఆఫ్ డిఫెన్స్. సో దీనివల్ల ఏం జరుగుతుంది? ఎవరైనా సరే వచ్చి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడే అవకాశం ఉండదు ఆయన దగ్గర. ఆయన ప్రజెంటేషన్ తోటే ఎదుటి వ్యక్తులను ఆమడ దూరంలో ఉంచేస్తుంది. సో వాళ్ళు ఎంత చెప్పాలనుకున్నారో ఏది అవసరం అదే సూడికి చెప్పాల్సిన పరిస్థితి ఆయన తెలియకుండానే ఆయన ప్రజెంటేషన్ తోటే ఆ ఆరాను క్రియేట్ చేసుకోగలిగాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే ఆయన ఎప్పుడు కూడా చాలా సీరియస్గా ఉండడానికే ప్రిఫర్ చేయొచ్చు. దట్ ఈజ్ ఎ కాన్షియస్ డిఫెన్స్ మెకానిజం కావచ్చు. రెండోది నిజంగానే ఆయనకున్న ఛాలెంజెస్ వల్ల, తనకున్న ఇన్సెక్యూరిటీస్ వల్ల
తనకు చిన్నప్పటి నుంచి ఉన్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల వాటన్నిటిని కూడా మేనేజ్ తనను తాను బెటర్ చేసుకోవడానికి, తనను తాను సొల్యూషన్ కనుక్కోవడానికి తను నిజంగానే ఇంటర్నల్గా బిజీ ఉండడం వల్ల కూడా ఆ స్టేజ్ రావచ్చు. కానీ తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంతమంది ఎన్ని రకాల విమర్శలు, పార్టీలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు, విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు ద్వారా ఎదిగి జీవితంలో స్థిరపడి పేరు డబ్బులు అన్నీ సంపాదించుకున్న వాళ్ళు కూడా ఆయనను విపరీతంగా విమర్శించారు. ఆయన ఎన్నడూ వాళ్ళ విషయంలో కఠిన వైఖరి తీసుకుని ఇప్పటి వరకు, రేపేమిటో తెలియదు, అది మాట్లాడదాం తర్వాత. సొంతంగా తనతో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు అంటే మనిషికి కన్నా దగ్గర ఉన్న చూస్తా ఉంటుంది కదా ఒకటి, అది కూడా ఆయన ఎక్కడ వ్యక్తీకరించలేదు ఏమిటి? చంద్రబాబు నాయుడు రాజకీయ జర్నీ స్టార్ట్ అయిన మొదటి నుంచి ఇప్పటిదాకా చూడండి, ఎవరిని కూడా డైరెక్ట్గా అటాక్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది ఎవరైనా ఉన్నారంటే ఎవరు దొరకదు. ఈ మధ్య 5 సంవత్సరాల కాలంలో జగన్ గారి గురించి ఆయన సైకో అని, లేకుంటే తర్వాత ఏమంటారు ఆయన రకరకాలైన పదవాలతో మాట్లాడి ఉండొచ్చు. కానీ అంతకుముందు మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అట్లా మాట్లాడలేరు. ఒక రీజను ఏమై ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది అంటే, బికాజ్ ఈజ్ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఇన్సెక్యూరిటీ సిన్స్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ డేస్. తనకున్న కాన్ఫ్లిక్ట్స్, తనకున్న ఇష్యూస్ ఏవైతే సరిగ్గా రిజాల్వ్ కాలేని స్టేటస్లో తనే రెగ్యులర్గా తనతో పనే బిజీ అయి ఉంటాడు కాబట్టి, పార్టీకి సంబంధించిన విషయాలని రిజాల్వ్ చేయడానికి తను ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి, తను వేరేలను కనుక మనం రేజ్ చేస్తే తనకు అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నవర్ నుంచి పార్టీ తీసుకున్నారు, ఏం మాట్లాడకున్నా సరే ఎవరో ఒకరు ఆ ఇష్యూని తీసుకొచ్చి ఆయన మీద ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆయన పార్టీని పార్టీ నుంచి తన వైపు తన లీడర్షిప్ అయిన తర్వాత ఎన్నో ఎలక్షన్లు విన్ అయినప్పటికీ ఇప్పటికీ ఇంటర్నవర్ నుంచి పార్టీ లాగేస్తుండనే చెడ్డ పేరు అంటనే ఉంటారు. సో ప్రాక్టికల్గా ఈ డజంట్ బిలీవ్ ఇన్ దట్. ఎదుటి వాళ్ళను ఏ ఇష్యూ అయినా సరే పార్టీ నుంచి పోయిన వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే అది రాలిపోయిన ఆకు కదా, నువ్వు ఎన్నిసార్లు తీసుకొచ్చి అంటితే ఏంది, అది అంటుకోదు కదా. రాలిపోయిన ఆకుల గురించి మనం ఎందుకు మాట్లాడాలి? సో ఈ బిలీవ్స్ ఇన్ దట్ ప్రిన్సిపల్. సో ఆ తర్వాత మీరు చూడండి, చంద్రబాబు నాయుడు ఈ స్టాండ్ తీసుకొని మాట్లాడిన తర్వాత ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే పోయిన గురించి మాట్లాడడం మానేసారు, మన ఎస్పెషలీ తెలుగు రాష్ట్రాల్లో కూడా. అంతకుముందు చాలామంది పోయిన గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ళు, నిజంటే. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఈ మోడల్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడో, పోయిన వాళ్ళ గురించి అసలు మాట్లాడుకుని ఉండడం, ఇగ్నోరెన్స్ అసలు పట్టించుకోవడం. ఎందుకంటే ఈ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవరైతే నడిచి వస్తారో, మనతో కలిసి వస్తారో, మనతో కలిసి ఉంటారో పార్టీ వాళ్ళతో నడుస్తుంది తప్ప పోయిన వాళ్ళతో ఏ రకమైన బెనిఫిట్ లేదు. వాళ్ళ వల్ల మనకు నష్టాలు వస్తే ఈ హ్యాజ్ ఏ పర్ఫెక్ట్ డిఫెన్స్ మెకానిజం. వాళ్ళ నుంచి ఎలాంటి నష్టం రాకుండా ఉండగలిగే ప్రణాళికలు నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఉన్న ఇంకొక గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, ఆయనకున్న పర్సనాలిటీ ప్రకారము హై ఓపెన్నెస్గా కనిపిస్తుంది. ఓసిన్ మోడల్ ఉన్నాం కదా, బిగ్ ఫైవ్ థియరీ అంటాం. అంటే OCEAN అంటే అబ్రివేషన్ అనమాట. అది బిగ్ ఫైవ్ అనే థియరీగా రిప్రజెంట్ చేస్తారు దాన్ని. O అంటే ఓపెన్నెస్, C అంటే కన్సెన్షస్నెస్, ఓకే, E అంటే ఎక్స్ట్రావర్షన్, ఓకే, A అంటే అగ్రియబుల్నెస్, N అంటే న్యూరోటిసిజం. ఈ 5 లక్షణాలని మనం కనుక కన్సిడర్ చేస్తే చంద్రబాబు నాయుడు చాలా ఓపెన్గా ఉన్నట్టు ఓపెన్గానే ప్రజెంట్ చేస్తాడు. కానీ నిజానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అన్ని విషయాలు ఓపెన్గా ఉండదు. చాలా క్లోజ్డ్ కెమెరాలోనే తను ఆలోచించుకొని తనకంటూ ఉన్న ఒక గ్రూప్, దాన్ని కమిటీ అంటాడు, లేకుంటే ఏమంటారు పొలిట్ బ్యూరో అంటారు, లేకుంటే ఇంకేదో పేరు పెట్టుకొని వాళ్ళతో మాత్రమే తన అనుకున్నది చెప్పి ఆ పొలిట్ బ్యూరోలకు సంబంధించి ఒపీనియన్స్ తీసుకున్నప్పటికీ, బట్ అల్టిమేట్లీ హీ డస్ వాట్ హీ వాంటెడ్ డూ ఇట్. ఇది మెజారిటీ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్, అందులో హెడ్ ఆఫ్ ద పార్టీస్ ఎవరైనా అట్లే చేస్తారు. కానీ ఓపెన్నెస్ గురించి ఆయన ప్రొజెక్ట్ చేసినంతగా ఆయన లోపల అంత ఓపెన్నెస్ బయటకు వచ్చి చెప్పడం జరగదు. ఆ ఉద్దేశంతో ఎక్కువ మంది బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఒకటి చెప్తాడు, ఒకటి చేస్తాడు అని మాట్లాడతాడు. లేకుంటే ఆయన చాలా క్రికెట్ మైండ్ అని తిడుతూ ఉంటారు. ఏంటి ఈ క్రికెట్ మైండ్, ఏంటి ఈ కన్నింగ్నెస్, అందరూ బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అంటే, ఈ గ్రూప్లో మాట్లాడిన మాటలు ఈ గ్రూప్లోంచి ఉన్న వాళ్ళు వెళ్ళి బయటకు మాట్లాడతారు. డెఫినెట్గా వాళ్ళకి కామెంట్స్ వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడతారు. సో ఇన్సైడ్ మాట్లాడింది ఒకటి ఉంటుంది, బయటకు వచ్చింది వేరే ఉంటుంది. ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఒక స్ట్రాటజీని చాలా గోప్యంగా వాళ్ళకు సంబంధించి వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారాన్ని ఎట్లా సర్వైవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందో వాటికి సంబంధించి మాట్లాడి వాళ్ళకి డిసైడ్ చేసుకుంటారు. ఇవన్నీ బయట ఎవరు పెట్టరు కదా. ఈవెన్ మన బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏ పార్టీ అయినా కానీ బయటకు పెట్టదు.
సో అట్లాంటి విషయాల లోపల నువ్వు ఓపెన్నెస్ పర్సనాలిటీగా నువ్వు డిసైడ్ చేసినప్పటికీ, హై ఓపెన్నెస్గా ప్రజెంట్ చేసినప్పటికీ, బట్ మిగతా వాళ్ళందరూ నమ్మేది ఏంటి అంటే ఈయన ఓపెన్గా ఉండడు, ఈయన ఏదో అవసరమైతే అదే చేసుకుంటాడు, ఈయన చాలా కన్నింగ్ అనే మాటలనే ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో అట్లాంటి ఓపెన్నెస్ అనేది ప్రొజెక్టెడ్ చేస్తాడు తప్ప నిజంగా ఆయన ఓపెన్గా ఎవరితో మాట్లాడడు అనే దానిలోంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మాట్లాడతారు అంటాను. ఇక రాజకీయ నాయకులు సహజంగా సీఈఓలు అని చెప్పుకోరు. అవును ఫస్ట్ టైం సీఈఓ అని చెప్పుకున్నాడు ఆయన. ఏమిటి, ఆయన వచ్చింది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది. అవునా, పైగా వ్యవసాయ ఆధారమైన రాష్ట్రం, ఎదుగుతూ ఉన్న రాష్ట్రం, ఇంకా అందుకోలే, గ్రోత్ అందుకోలే ఇంకా ఆ సందర్భం. అప్పుడు సీఈఓ అని చెప్పుకోవడం ఏమిటి? నిజానికి అందరికీ అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ పెద్ద విమర్శ కూడా ఉంది కానీ విపక్ష పార్టీలు. కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం స్టైల్ మనం చూస్తే ఇట్ ఈస్ టోటలీ ఒక ఫెడరల్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. సీఈఓ అంటే ఏంటి? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సీఎం అంటే ఏంటి? ఒక ప్రజల సమ్మతితోటి ఎదిగొచ్చిన ఒక నాయకత్వం, ఒక లీడర్, ఒక పార్టీని లీడర్గా ఉండడం, ప్రెసిడెంట్గా ఉండడం, అలాగే ప్రభుత్వానికి కూడా సీఎంగా చేయడం. ఓకే, ఒక సీఈఓకును ఒక సీఎంకి ఎంత వ్యత్యాసం ఉంది? నిజంగా ఒక డెమోక్రటిక్ సెటప్లో ఎన్నికైన ఒక నాయకుడు, ప్రజల ద్వారా ఎన్నుకున్న ఒక నాయకుడిని నువ్వు సీఈఓగా పనిచేస్తున్నావు అంటే నిజానికి ఏం చేయాలి? డినై చేయాలి, కండెమ్ చేయాలి, రైట్? నేను సీఈఓ కాదు, ఆయన సీఎం. ఒక ప్రజలకి పాలకుడుగా రాలేదు, నేను ఒక సేవకుడిలాగా వచ్చిన, ఇది నేను సొంతంగా ఒక ప్రాఫిట్ కోసం నేను రాలేదు. సీఈఓ ఏం పని చేస్తాడు? ఆ కంపెనీ యొక్క లాభాలను మాత్రమే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అది ద కాస్ట్ ఆఫ్ ఎనీథింగ్ అని ఏదైనా కావచ్చు, ఎవరికి ఏమైనా నష్టం కానివ్వండి, ఎవరికి ఏమైనా కానివ్వండి, కానీ నా కంపెనీ మాత్రం ప్రోగ్రెస్ కావాలనేది ఏ కంపెనీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే సీఈఓగా ఉంటే ఆ పనే చేయాలి. కానీ సీఎం అట్లా కాదు కదా. సీఎం అనేవాడు ఏం చేయాలి? ప్రభుత్వానికి లాభాలు ఆర్జించి పెట్టడం ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలని అందిపుచ్చుకొని ప్రజలకి కావాల్సినంత మేలు చేయడం, బెటర్మెంట్ ఇవ్వడం, మంచి న్యాయ వ్యవస్థను క్రియేట్ చేయడం, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం, జీవితంలో ప్రోగ్రెస్ కావడానికి అవకాశం కలిగించడం, ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యమైన సమాజాన్ని క్రియేట్ చేయడం, శాంతితో కూడిన ఒక సమాజాన్ని, రక్షణ సిస్టమ్ను ఎస్టాబ్లిష్ చేయడం, అందరికీ పంటలకు సంబంధించి, తర్వాత చదువుకు సంబంధించి వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేసే విధంగా ఉండగలిగే ఆలోచన చేయడం. సీఈఓ అట్లా వాని పని అది కాదు. సీఈఓ పని ఏంటి? తన దగ్గర వెల్ఫేర్ అసలు జీరో. సీఈఓస్ వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ని స్క్వీజ్ చేసి బెనిఫిట్స్ తీసుకోవాలా. మరి ఇంత వ్యత్యాసం ఉన్న ఒక భావనని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నాడు, ఎట్లా ఓన్ చేసుకుంటున్నాడు అంటే మానసికంగా హీ థింక్స్ దట్ ఇట్ ఈజ్ ప్రాపర్టీ. ఓహో, సో అన్కాన్షియస్లీ హీ బిలీవ్స్ దట్ దిస్ ఈజ్ మై ప్రాపర్టీ. అంటే ఏపీ ఏదైనా కానీ ఇది నా ప్రాపర్టీ, రైట్? సో నేను దీన్నంతటిని కూడా నేను ఓన్ చేసుకొని, నేను నా చెప్పుతో ఉంచుకొని, నేను ఏది చెప్తే అది జరగాలి, ఏది చేస్తే అది జరగాలి, నేను ఏది చేస్తే అదే ఈ ప్రజలకు బాగుంటుందని. ఇప్పుడు ప్రజలకు బాగుంది చేయడం వేరు, నేను ఏది చేస్తే అదే ప్రజలకు బాగుంది అనుకోవడం వేరు కదా. డెమోక్రసీ సెటప్లు అది కాదు కదా. డెమోక్రసీ సెటప్లు ఏంటి? ప్రజలకు ఏది బాగవుతుందో అని ప్రజల నుంచి చేయాలి, ప్రజల నుంచి తెలుసుకొని ప్రజల ఆలోచన ప్రకారము మనం పరిపాలనను కొనసాగించే పద్ధతిలో ఉంచడానికి కోసం మనం ఒక సేవకుని ఎన్నుకుంటే దాని చీఫ్ మినిస్టర్. ఇది బేసిక్గా డెమోక్రటిక్ సెటప్లో ఉన్న బ్యూటీ అది కదా. కానీ ఈయన సీఈఓ అంటే హీ ఓన్స్ దట్ అండ్ ఈ ఇంట్రెస్టెడ్ టు వర్క్ లైక్ దట్, రైట్? సో ఈ ఆలోచన ధోరణి ఎందుకు వస్తుంది అంటే అధికారం ఉంటే, సీఈఓ ఉంటే ఎట్లయినా ఉపయోగించవచ్చు. సీఈఓ అని నన్ను బ్రాండ్ చేస్తే ఆ కంపెనీలో అన్ని రకాలైన నిర్ణయాలు సీఈఓ ప్రకారమే జరుగుతాయి. అంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ నుంచి వచ్చిన ఒక సీఈఓ కదా. మరి ఎన్టీ రామారావు ప్రారంభించిన ఒక పార్టీని ఎన్టీ రామారావు ద్వారా మంత్రి పదవి తెచ్చుకొని తనకు అల్లుడు కూడా ఆయన పార్టీని తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన సిస్టమ్, ఇందాక మీరు ప్రారంభంలో అన్నారు చాలా సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది, వారు క్రమశిక్షణ పెట్టింది పేరు అన్నారు కదా. మరి దీన్ని ఎట్లా జస్టిఫై చేయాలి? ఏ ఆలోచన అంటారు దీన్ని? అంటే ముందు మనము చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అంటే బేసిక్స్ ఆఫ్ పాలిటిక్స్ మొదటిసారిగా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే నేర్చుకున్నాడు. ఎట్లా ఎదగచ్చు,
ఎట్లా ఉంటే మనం వెదుగుతాం. పొలిటికల్ ప్లానింగ్ లోపల ఏ రకమైన ఆలోచన విధానం మనకు ఉండాలి, ఎంత ముందుగా ఆలోచించి మనం ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. పూర్తిగా అయిపోయిన తర్వాత మనం కాదు చేసేది, మనం ఒక 4-5 సంవత్సరాల కంటే ముందే మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్లో బాగా వంటబడ్డంటే మనకు అర్థమవుతుంది. అయ్యి మనం టీడీపీలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఈజ్ టోటలీ డెడికేటెడ్ టు ది టీడీపీ పార్టీ. అంటే ఎన్టీ రామారావు గారు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడిని నమ్మేసి పార్టీ వ్యవహారాలన్నీ కూడా బాబు గారికి ఇచ్చేశారు. అప్పట్లో ఒక నానుడు ఉండేది, ఎన్టీఆర్ గారిని ఎవరిని కలవాలనుకుంటే ఫస్ట్ బాబు గారిని కలవండి అని అనేవాళ్ళట ఎన్టీ రామారావు. ఓకే, అంటే అంత ఫస్ట్ ఒక స్ట్రాంగ్ డిఫెన్స్గా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి కంటే ముందు నిలబడి పనులు చేసేయగలిగారు. ఓకే, సో మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ నుంచి లాగేసుకున్నాడు, ఏంటి అనే ఆలోచన విధానం అంటే మనం దీన్ని చాలా లోతుగా పరిశీలిస్తే, అంటే ఈ సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ ఏం చెప్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు పార్టీని, తెలుగుదేశం పార్టీని తను అనుకున్నట్టు ఏదంటే అది చేయగలిగే పద్ధతిలో మార్చుకోవాలి, అయితేనే అధికారం మన చేతిలోకి వస్తుంది. ఇంట్లో ఒక కుటుంబంలో, ఎస్పెషలీ హిందూ సిస్టమ్ కుటుంబాల్లో ఎవరు హెడ్ అండి? ఇంటి పెద్ద అంటే ఎవరు? తండ్రి ఉంటాడు. అవును. సో తండ్రి చెప్పినట్టు ఎవరు వింటారు? పిల్లలు వినరు, భార్య వింటది. ఓకే, పిల్లలు ఎప్పుడు వినరు, పిల్లలు చాలా చిన్నప్పుడే వింటారు, పెద్దయినాక ఎవరు వినరు. ఓకే, సో తండ్రే ఫైనల్. అంటే భార్యాభర్తలుగా మనం చూస్తే భర్తనే డామినేట్ చేస్తాడు. సో పిల్లలు వచ్చి తన భార్యను, అంటే తల్లిని కొంచెం వయసు వచ్చిన తర్వాత చాలా డిస్టర్బ్ చేశారనుకోండి, ఏం చేస్తాడు తండ్రి? పిల్లల్ని గెటౌట్ అంటాడు. భార్యకు ఎక్కువ మర్యాద కావాలని కోరుకుంటాడు, కానీ భార్యను మాత్రం తన చెప్పు చేతులను ఉంచాలని కోరుకుంటాడు. అవును. ఇక్కడ మనం సైకలాజికల్ పర్స్పెక్టివ్తో చూస్తే చంద్రబాబు నాయుడు పార్టీని తన భార్యగా అనుకున్నాడు. ఎన్టీ రామారావు గారు ఆయనే ఈ పార్టీ పిల్లాడుగా చూశాడు. అరే పోలిక విచిత్రంగా ఉంది. సో ఎన్టీ రామారావు ఎప్పుడైతే పార్టీని తన ఇష్టమైనట్టు పార్టీలో తను ప్రవర్తించడం మొదలుపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇది తీసుకోవడానికి రెడీగా లేడు. ఎందుకంటే పార్టీ పిల్లవాడు ఎన్టీ రామారావును పిల్లాడిలా చూస్తున్నాడు, పార్టీని తన భార్యలాగా చూస్తున్నాడు. సో పార్టీని డిస్టర్బ్ చేసే పనులు ఎన్టీ రామారావు గారు చేస్తున్నాడని ఈయన విశ్వసించాడు. కాబట్టి అప్పుడు ఏం చేయొచ్చు, నేను ఎన్టీ రామారావు దగ్గర తీసుకోవాలన్నా పార్టీని దగ్గర తీసుకోవాలన్నా? ఈ పిల్లవాడు చెప్తే వింటలేడు. ఓకే, ఏం చేసింది, నేను పార్టీ నేను ఓన్ చేసుకునే హక్కు నాకుంది కాబట్టి, ఎందుకంటే పార్టీ నేను భార్యలాగా చూస్తున్నాను కాబట్టి, భార్య నాతో ఎప్పుడు ఉండాలి కాబట్టి నేను పార్టీని తీసుకొని కొడుకుని ఇంట్లోకి వెళ్ళి పోమన్నాను. దిస్ ఇస్ హౌ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ అవే పార్టీ ఫ్రమ్ ఎన్టీ రామారావు. కాబట్టి సమాజం ఎందుకు అంగీకరించింది? ఎన్టీ రామారావు అంటే అప్పుడున్న తెలుగు అందరి గుండెల్లో చాలా గొప్ప నాయకుడు కీర్తించబడ్డాడు, నాయకుడు, హీరో అయ్యాడు. అయినా సరే ఎవరు దాన్ని ఎందుకు డినై చేయలేకపోయారు? బికాజ్ చంద్రబాబు నాయుడు కుడ్ ఎస్టాబ్లిష్ దట్ ఐడియా దట్ నేను మాత్రమే దీన్ని సెక్యూర్గా చేయగలుగుతాను, నేను మాత్రమే దీన్ని రక్షించగలుగుతాను, ఎన్టీ రామారావు లాంటి కుర్ర మనసుతో ఉన్న వ్యక్తి దీన్ని హ్యాండిల్ చేయలేడు అనే ఒక ఆలోచనని ప్రజలకు చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయగలడు. కాబట్టి ఎన్టీ రామారావుని పార్టీ నుంచి ఎలగొట్టిన తర్వాత ఎక్కడి నుంచి కూడా అసలు రెవల్యూషన్ రాలేదు. కానీ ఇక్కడ 94 ఎన్నికల సందర్భంగా లక్ష్మీపార్వతిని ఎంటేసుకుని ఎన్టీ రామారావు ప్రచారం చేసింది. ఆ వయసులో రెండో వివాహం చేసుకున్నా సరే తెలుగు ప్రజలు వారిని ఆహ్వానించారు, హర్షించారు, ఇంకా అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. అన్నప్పుడు ఎన్టీ రామారావు నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు, పైగా ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు నిర్ణయం పట్ల మౌనంగా ఉన్నారు. అంటే దీన్ని, అంటే అక్కడ చంద్రబాబు నాయుడు వేసిన స్ట్రాటజీ అన్నా, లేకపోతే కనుక దీన్ని ఎట్లా మరి ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకునే థియరీ ఏదైతుందో, ఈ కుటుంబంలో పార్టీని చంద్రబాబు నాయుడు నా భార్యలాగా నేను స్వీకరిస్తున్నాననే భావన తనకు మాత్రమే కలిగేది, బయట ప్రొజెక్ట్ చేయలేదు. తన మనసులో భావన. ఎందుకంటే చెప్పు చేతల్లో ఉండి చెప్పిన మాట వినగలిగేది ఇప్పటికి కూడా భారతదేశంలో భార్యలే వింటారు భర్తలకు. ఇప్పుడు ఇంత ఫ్రిక్షన్ కుటుంబాలు ఎందుకు జరుగుతుంది?
ఎంత పోరాడినా ఎంత పోట్లాడుకున్నా స్టిల్ స్త్రీలకు సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మన కరోనా పీరియడ్లో 2 సంవత్సరాల పాటు ఇంట్లో ఉంటే ఏం జరిగింది? డొమెస్టిక్ వైలెన్స్ పెరిగింది బాగా. ఎందుకు పెరిగింది అంటే భర్తల యొక్క అరాచకం, దౌర్జన్యం, ఆధిపత్యం ఇవన్నీ కూడా అక్కడే జరిగినాయి కదా. సో ఇక్కడ జరిగిన ఆలోచన విధానం లోపల ఏం జరిగిందంటే ఎన్టీ రామారావును ఎందుకు అట్లా యాక్సెప్ట్ చేశారంటే ఎన్టీ రామారావును కుర్రవాడుగానే చూశారు అందరూ. ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేశారు? ఎన్టీ రామారావును కనుక అంత వయసులో కనుక యాక్సెప్ట్ చేసి ఈయన లీడర్ ఒక పార్టీ కనుక చూస్తే డెఫినెట్గా వ్యతిరేకత వచ్చేది. కానీ ఎన్టీ రామారావును ఒక కుర్రవాడుగా చూడగలిగే ఆలోచనతో అందరూ వాళ్ళు నిశ్చితపై చూశారు. ఎన్టీ రామారావు సినిమాల్లో హీరోగా చేశాడు. ఎన్నో సార్లు తనకంటే తక్కువ వయసున్న హీరోయిన్లతో డాన్సులు చేశాడు. సో వాళ్ళందరూ కూడా ఇది అందులో భాగంగా వాళ్ళకి కనబడ్డది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కాబట్టి వ్యతిరేకత రాలేదు. కానీ పార్టీ యొక్క లక్ష్యాలు వేరు, పార్టీ సాధించాల్సిన విజయాలు వేరు, పార్టీ ముందుకెళ్లాల్సిన విషయం వేరు. సో పార్టీలో జరుగుతున్న అంతర్గతమైన సంఘర్షణలకు సంబంధించి చంద్రబాబు నాయుడు దాన్ని అవకాశం తీసుకున్నాడు. దాన్ని మనం ముందు తీసుకెళ్ళడానికి ఇదే మంచి అదును అనుకున్నాడు. అదే రకంగా కుటుంబంలో ఉండే వాటన్నిటి కూడా రావాల్సినంత అసంతృప్తిని తన చిత్రతతోటి తన ఆలోచన విధానంతో తనకు ఏ రకంగా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ రకంగా చేయగలిగే లోపల ఆయన తెలివితేటలు ప్రదర్శించి పార్టీని అట్లా తన చెప్పుతోలో పెంచుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఈజ్ సక్సెస్ఫుల్. కానీ కదా ఇన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చిన మనం నవ్వడం విషయం నుంచి, కోపతాపాల నుంచి, ఆయన గాంభీర్యత నుంచి ఇన్ని విషయాలు మాట్లాడినాం కదా. 2000 సంవత్సరంలో విద్యుత్ కాల్పులు అయినప్పుడు బషీర్బాగ్ ఆ రోజు సాయంత్రం, అప్పుడు ఇంకా టీవీలు ప్రారంభం కాలేదు, 24 గంటలై వచ్చిన 1-2 బులెటిన్లు మరునాడు పత్రికల్లో అసెంబ్లీ వైపు వస్తే కాల్చారా అని కొత్త మాట్లాడాం. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, అసెంబ్లీ ముట్టడిసి ఎందుకు కుట్టదు గవర్నమెంట్, ఊరుకోదు గవర్నమెంట్ అన్నారు. అంటే అంత గాంభీర్యత కఠినం పుచ్చిన ఆయన గడిచిన 2-3 ఏళ్ళ కింద ఆయన విపరీతంగా ఏడ్చిండు. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తున్న గొప్ప నాయకుడు, బిల్ గేట్స్ను వారిని హైదరాబాద్ తీసుకొచ్చిన వారు, ఐటీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. ఆయన ఏడుపడేది ఏ స్వభావం అనేది? ఇప్పుడు పొలిటీషియన్లు ఏది చేసినా ఒక గోల్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వారిని ప్రభుత్వంలో ఉన్న పొలిటీషియన్స్ ఆయన్ను అవమానించారు. రైట్, అది ఎవరైనా ఖండించాల్సిందే. ఆ రోజు అందరూ కూడా చాలా బాధపడ్డారు, నిశ్చేష్లైనరు, అందరూ అయిపోయారు. చంద్రబాబు నాయుడు అదే రోజున ప్రతిజ్ఞ కూడా చేశాడు, ఇది కౌరవ సభ, నేను మళ్ళీ ఇందులోకి రాను, చీఫ్ మినిస్టర్ అయితేనే వస్తా అని చెప్పి అది నిలబెట్టుకున్నాడు. దట్ ఈస్ డిఫరెంట్ సక్సెస్ స్టోరీ, సినిమాలాగా. కానీ ఆయన ఎక్కడ ఏడ్చాడు? ప్రెస్ మీట్లో ఏడ్చాడు. పొలిటికల్ లీడర్స్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. రైట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది? ద ఎబిలిటీ టు మేనేజ్ హిజ్ ఎమోషన్స్ అండ్ యూజింగ్ హిజ్ ఎమోషన్స్ వేర్ ఇట్ ఈస్ నెసెసరీ. అంటే పొలిటిషియన్ లీడర్లు అందరికీ కూడా ఉండాల్సిన లక్షణం ఏమిటంటే ఉద్వేగాలను ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలనో అలా ఉపయోగించుకోగలిగే తెలివితేటలు పొలిటికల్ లీడర్స్కి చాలా హయ్యెస్ట్ రేంజ్లో ఉంటాయి. అందులో చంద్రబాబు నాయుడికి టాప్లో ఉంటాడు, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఆయన అన్ని రకాలైన ఎమోషన్స్ను చూపించగలిగిండు. నిజంటే కోపం చూపించిండు, ఆవేశం చూపించిండు, ప్రతీకారం చూపించిండు, అన్నీ చూపించిండు. కానీ ఏడు మాత్రం మనం ఎక్కడ చూడలేదు. నిజంటే ఫస్ట్ టైం మొన్న. రైట్, ఎందుకు ఏడ్చుంటాడు? ఇక్కడ మనం ఒక 2-3 విషయాలు మాట్లాడుకోవాలి. మనిషి మొత్తం పరిణామక్రమంలో పుట్టి నుంచి పెద్ద అయ్యే లోపల ఎప్పుడు ఏడుస్తాడు? ఏదైనా తీవ్రమైన నష్టం కలిగినప్పుడు, అక్కడ అంటే ఇర్రిపరబుల్ లాస్ ఇచ్చినప్పుడు. అది ఎప్పుడు మనిషికి జరుగుతుంది? తన సహచరి చనిపోయినప్పుడు, తండ్రులు చనిపోయినప్పుడు, తల్లులు చనిపోయినప్పుడు, తనకు చాలా ఆత్మీయుడైన మిత్రులు చనిపోయినప్పుడు, లేదు తన జీవితానికి సంబంధించిన మొత్తం ఆస్తులు, అది ఎగ్జిస్టెన్స్కే ఛాలెంజ్ వచ్చే పరిస్థితులు అన్నీ లాస్ అయినప్పుడు మనిషి ఏడుపులోకి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు అంటే దాన్ని హ్యాండిల్ చేసే రిసోర్సెస్ మన దగ్గర లేనప్పుడు వీ బికమ్ క్లూలెస్. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో మనకు తెలియదు. చాలా షాక్లోకి వెళ్ళిపోతాం మనం. ప్రజెంట్ వెళ్ళిపోయిన తర్వాత దాని ద్వారా వచ్చిన శూన్యంలోంచి మనకు దుఃఖం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం చైల్డ్ స్టేజ్కి వెళ్తాం. ఏడుపు అనేది మనం సైకాలజీ పరిభాషలో ఏం చెప్తాం? ఏడుపు ఎప్పుడు వస్తుందంటే చైల్డ్గా మారినప్పుడే. దట్ ఈస్ ఎ చైల్డ్ బిహేవియర్ యాక్చువల్లీ. రైట్. సో చంద్రబాబు నాయుడు లాంటి దిగ్గజం, ఇన్ని సంవత్సరాలైన అనుభవం,
ఎన్నో రకాలైన ఛాలెంజ్ని చేసిన ఒక లీడరు అట్లా ఏడవడం ఏంటి? ఒకటి, తన భార్యను అట్లా దూషించినారు కాబట్టి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనో దానికి సంబంధించిన రిసోర్సెస్ లేకపోవడం. బికాజ్ దట్ ఈస్ ఎ న్యూ ఏరియా. ఇప్పుడు పాలిటిక్స్ చెయ్యి, ఛాలెంజ్ చెయ్యి, ఒక కూప్ చెయ్యి, ఒక మిస్అప్రోషన్ గురించి మాట్లాడు, ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడు, ఇవన్నిటికీ రెడీ అయ్యే స్కిల్స్ అన్నీ రెడీగా ఉంటాయి. కానీ నిజంగానే నువ్వు ఎప్పుడు కూడా ఊహించని ఒక దారి నుంచి నిన్ను అటాక్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు నిజంగానే ఇది ఒకటి వస్తుంది, దీన్ని ఎట్లా మనం తట్టుకొని నిలబడాలి, ఎట్లా మనం డిఫెన్స్ చేయాలనే విషయాల లోపల మనం క్లూలెస్ అయినాం అనుకోండి, అప్పుడు మనకు దుఃఖం వస్తుంది. తోచక దిస్ ఈజ్ వన్ ఏరియా డజంట్ ఇట్. రెండోది చైల్డ్లాగా మారిపోయినప్పుడు. మూడోది ఆల్రెడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పోరాడుతూ ఉన్నాడు. దిస్ ఇస్ ద రైట్ మూమెంట్ వేర్ ఐ కెన్ గ్రాబ్ ద ఎమోషనల్ లివరేజ్ ఫ్రమ్ ది పీపుల్. ఇమాజిన్ చేయి, మన ఇంట్లో చాలా పెద్దోడు ఉంటాడు, చాలా పవర్ఫుల్ మనిషి, ఏడ్చింది అనుకోండి, ఏమవుతారండి మనం అందరం ఏమనుకుంటాం? అయ్యో ఏంది ఎన్నడు ఏడున్నాడు, ఇంత ఘోరంగా చేశాడు. మనిషి జీవితంలో జరిగే చాలా ఏమంటాం మనం ఛాలెంజ్ ఏంటంటే ఎమోషన్ రీచెస్ ఫస్ట్ దానే కమ్యూనికేషన్. మనం ఎవరితో మాట్లాడితే మన ఉద్వేగాలు ముందు రీచ్ అవుతాయి, మనం చెప్పే విషయం కాదు. ఏ విషయంలో జరిగిందనే తర్వాత విషయం. అదే అందులో స్త్రీలు ఏడొస్తే తెలియకుండానే పురుషులందరూ కరిగిపోతారు. అందులో ఒక లీడరు ఎప్పుడు ఏ ఎమోషన్ని కూడా అంత బహిర్గంగా చూపించని ఒక లీడరు 40 సంవత్సరాల నుంచి పెద్ద ఆయనే అలాంటిదనే ఏడుస్తున్నాడు అని అంటే ఏదో చాలా తీవ్రంగా జరిగిందే అని ఒక బలమైన మెసేజ్ సమాజంలోకి వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ వేర్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ వే యూనో. అసలు ఎందుకు అనేది మామూలుగా ఎవరైనా నిజంగానే అది బాధాకరమైన సంఘటన, బాధపడతారు, ఏడుపు కూడా వస్తుంది. కానీ అలాంటి అంత గొప్ప వ్యక్తి కూడా ఏడుపు బహిరంగంగా ఏడ్చుకోవడమా? ఇంట్లో ఏడవడం, బాధపడడం ఇట్స్ ఓకే, కానీ బహిరంగ మనం ఏడవగలుగుతామా? కదండి. సో అసెంబ్లీలో జరిగితే అది అక్కడి నుంచి వచ్చి ప్రెస్ మీట్లో ప్రజెంట్ చేయగలడం. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కోణంలో మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. బికాజ్ చాలా అనుభవజ్ఞమైన పొలిటీషియన్ కాబట్టి దాన్ని డెఫినెట్గా ఉపయోగించుకునే పేరు ఉంది. ఏమన్నా డ్యామేజ్ అవుతున్నాను కూడా అనిపించదా? ఎందుకు డ్యామేజ్ అండి? ప్లస్సే, అది ప్లస్సే కదా. ఇట్స్ ఎ వ్యాలిడేషన్. అంటే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన ఒక ఏమంటారు అపవాదుని, తీవ్రమైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేయడానికి దట్ ఈజ్ అ యూనో క్రిస్టలైజన్కు తోడ్పడ్డ ఒక అంశం అది. కానీ ఇన్ని అంశాలు మాట్లాడుకున్నాం కదా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇక నుంచి మారిన చంద్రబాబును చూడబోతున్నారు అన్నారు. అంటే మారిన చంద్రబాబు అంటే ఏమిటి అనే ప్రశ్న అందరి లోపల ఉన్నది. అంటే జగన్ విషయంలో ఆయన వైఖరి ఎట్లా ఉంటుంది అనేది కూడా ఉంది. ఈ సైకాలజీ మొత్తం చూసారు కదా, ఎట్లా ఉండవచ్చు? మీరు ఒక 10 సంవత్సరాల క్రితం వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు 2 టర్మ్స్ అయిపోయిన తర్వాత ఓడిపోయింది కదా. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లకు పోయినా కదా. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీరు ఇంటర్వ్యూలో చూడండి, పాత అయిపోతే తెలుస్తాడు, నేను మారిన మనిషినండి అన్నాడు. మనుషులందరూ ప్రజలకు తనకు ఉపయోగపడే అన్ని మార్పులను ఒకటేసారి రాకపోవచ్చు కాక, నిజండి. సో అంటే ఇది ఏం చెప్పదలుచుకున్నాడు సిబిఎన్ గారు అంటే, ఎవ్రీ టైం ప్రజలందరికీ కానీ తన చుట్టూన్న సహచరులకు కానీ అందరికీ ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, నేను మిస్టేక్స్ నుంచి నేర్చుకునే మనిషిని నేను. ఎవ్రీ టైం ఒక్కొక్క ఛాలెంజ్ చేస్తుంది, ఓకే, బట్ అన్నింటినీ కూడా నేను సానుకూలంగా దానికి సంబంధించి నేర్చుకొని ఒక కొత్త వ్యక్తిగా నన్ను నేను క్రియేట్ చేసుకొని నేను ఈ పరిపాలనను కొనసాగిస్తాను, పార్టీని ముందుకు నడిపిస్తాను. సో గతంలో ఉన్న ఏవైతే నెగిటివ్ భావజాలం చంద్రబాబు నాయుడు పట్ల అటాచ్ అయి ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక సందేశం ఇస్తాడు ఆయన. ఐఎమ్ నాట్ వాట్ ఐఎమ్ అర్లియర్, ఐఎమ్ టోటల్లీ డిఫరెంట్. సో అనేసరికి ఏమవుతుంది, ప్రజలందరూ కూడా ఒక కొత్త పర్స్పెక్టివ్ వస్తుంది. అంటే అంతకుముందు చేసిన నష్టాలు, తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులన్నింటినీ ఆయన ఓవర్కమ్ చేసుకొని దాని నుంచి గ్రో అయిపోయి ఇంకొంచెం బిగ్గరగా అయ్యి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించడానికి రెడీగా ఉన్నాడు. సో అలాంటి రెడీగా ఉన్న వ్యక్తిని తన పట్ల వ్యతిరేకంగా ఉన్న వాళ్ళైనా సరే ఒక మంచి భావనతోటి, ఒక సానుకూల దృక్పథంతో తనను చూడడానికి, తన కావాల్సిన పద్ధతిలో ఒక రోడ్డు నేర్చుకోవడానికి ఉపయోగించే మాటలు. కానీ జగన్ అంటే నరేంద్ర మోదీతో ఆయన సఖ్యత ఎట్లా ఉండవచ్చు కూటమిలో? ఇక్కడ జగన్ విషయంలో జగన్ అరెస్ట్ చేస్తారని
ఏదో రివెంజ్ ఉంటుందని నానా రకాల చర్చలు జరుగుతున్నాయి. బహుశా ఆయన సైకాలజీ ప్రకారం చూస్తే ఎట్లా ఏం జరగవచ్చు? ఇప్పుడు మనము ఆయన కాంబినేషన్స్ పార్టీతో పొత్తులు, ఇప్పుడు బీజేపీతో పొత్తు ఇది 4సారి 3సారి. ఓకే, మీరు 96 నుంచి మనం చూస్తుంటే ఏం జరిగిందండి? ఎవ్రీ టైం బీజేపీతో పొత్తు పట్టుకుంటారు, పొత్తు నుంచి బయటకు వస్తారు, పొత్తు పెట్టుకుంటారు, పొత్తు నుంచి బయటకు వస్తారు. నిజంటే ఎందుకు ఇది జరుగుతుంది అంటే బేసిక్గా ఇలాంటి పర్సనాలిటీస్ని మనం ఏమంటామంటే యాంగ్షియస్ అవాయిడెంట్ పర్సనాలిటీ బిహేవియర్ అంటాం. ఓకే, అంటే ఈ యాంగ్షియస్ అవాయిడెంట్ పర్సనాలిటీ బిహేవియరు మనకు చాలామంది వ్యక్తుల్లో కనిపిస్తుంది. ఇవన్నీ మనిషి యొక్క ప్రవర్తన ఎప్పుడైనా సరే చిన్నప్పుడు ఎస్పెషల్లీ పేరెంట్స్, అందులో తల్లితో, దీన్ని ఏమంటామంటే అబ్జెక్ట్ రిలేషన్షిప్స్ అంటాం. తల్లితో తనకున్న అనుబంధం, తల్లితో తనకు ఏర్పడిన సంబంధం, తల్లితో తనకు ఏర్పడిన రిలేషన్షిప్, అటాచ్మెంట్ స్టైల్ అంటాం భాషలో. ఈ అటాచ్మెంట్ స్టైలు ఏదైతే ఏర్పడదో అదే మన నిత్య జీవితంలో మనం పెద్దగా అయిన తర్వాత మనం అన్కాన్షియస్గా అదే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాం మనం. అందుకోసమే మీరు ఈ రోజున యాజ్ అండ్ టుడే మీరు చూడండి, ఆయనకు చాలా క్లోజ్గా దగ్గరగా పోయిన లీడర్స్ ఎవరు కూడా ఆయనతో ఉండరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఎవరైనా తన దగ్గరికి చాలా క్లోజ్గా వస్తున్నారంటే ఆయనకు చాలా యాంగ్జైటీ పెరుగుతుంది. పెరిగి అన్కాన్షియస్గా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి వాళ్ళని దూరమన్నా చేసుకుంటాడు, లేదు తనకు తెలియకుండానే వాళ్ళకి సంబంధించి దూరం అయ్యే మాటలను మాట్లాడతాడు. బట్ డెఫినెట్గా ఆయనతో కలిసి చాలా రోజుల పాటు ప్రయాణం చేయడం అనేది ఇట్స్ ఏ బిగ్గెస్ట్ టాస్క్. అది చంద్రబాబు నాయుడుతో కలిసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుంది, దే కెనాట్ డూ ఇట్. సో అందుకోసమే ఆయనతో జతగట్టే ఏ పార్టీలైనా సరే ఎక్కువ రోజులు మనలేవు. ఎందుకంటే చాలా ఆయన ఇష్టపడి దగ్గరికి వచ్చిన వాళ్ళంతా వస్తుంటే ఆయనకి చాలా యాంగ్జైటీ పెరుగుతుంది. ఈ కెనాట్ హోల్డ్ దోస్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్స్. ఇవన్నీ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే చిన్నప్పుడు మనకు తెలియకుండానే మనకు 2 రకాలైన అటాచ్మెంట్స్ ఉంటాయి, సెక్యూర్ అటాచ్మెంట్, ఇన్సెక్యూర్ అటాచ్మెంట్ అని. అది నేను ఏర్పడే విషయంలో ఏంటంటే ఇన్సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ ఏర్పడి ఉంటుంది. అందుకోసమే గతంలో ఎన్ని పార్టీలతో జతకట్టినా కానీ ఆ జతకట్టడం అనేది కంటిన్యూస్గా ఎప్పుడు కొనసాగదు, అది మధ్యలోనే విత్డ్రా అవుతుంది. సో అలాంటి అటాచ్మెంట్ స్టైల్కి ఉంది కాబట్టి ఈ పార్టీలపై గతానికి సంబంధించి ఆలోచన, ఈయన పర్సనాలిటీకి సంబంధించి చూస్తే మాత్రం ఏ పార్టీతో అయినా కానీ ఎక్కువ రోజులు నిలబడగలిగే శక్తి చంద్రబాబు దగ్గర తక్కువ ఉంటుందని అనిపిస్తుంది. మరి జగన్ విషయంలో ఎట్లుంది? జగన్కి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు ఎప్పుడైనా వారి ఆలోచన చూడండి, ఆయన ఎప్పుడు కూడా ఓపెన్గా వచ్చి ఎదురు వాళ్ళకు నష్టం చేసే పనులు చేయడని. ఈ హ్యాజ్ వెరీ గుడ్ నెట్వర్క్. ఆయన చంద్రబాబు నాయుడు ఏదైనా ఆలోచిస్తే కనీసమైన ఒక 10-15 years బ్యాక్ ఏం జరుగుతుందో ఈరోజు ఆలోచించి హిల్ ప్లాన్. సో ఈ రోజున ఆయన చేయబోయే ఏ పని అయినా సరే, గతంలో ఫస్ట్ టైము సెపరేట్ అయిన తర్వాత అయినా సీఎం ఎప్పుడైనా సరే ఆయన చేసిన పనులు కానీ, ఆయనకు సపోర్ట్ చేసే వ్యక్తులు, రకరకాల వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులను కానివ్వండి, అవన్నీ కూడా ఈయన ద్వారా జరిగినాయి అనేది బయట మాట్లాడుతూ ఉంటారు. సో చంద్రబాబు నాయుడు ఏదైనా చేసినా కూడా, ఒకవేళ జగన్కి సంబంధించి చేసినా కూడా చంద్రబాబు నాయుడే చేశాడు అని ఎవిడెన్స్ చూపించే పని లేకుండా చేయగలుగుతాడు. అంటే అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం, అదంతా ఆయన చేతుల్లో లేని పని కదా. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయనకి ఈయనను ఇట్లా ఉంచడమే బెనిఫిటా, జైలు తీసుకుపోతే బెనిఫిటా అనే దాన్ని బట్టి ఏం చేయాలని నిర్ణయించబడుతుంది. ఎందుకంటే పొలిటీషియన్స్, ఏ పొలిటీషియన్ అయినా సరే దేని మీద వర్క్ చేస్తారు, ఇది చేస్తే నాకు ఏదో బెనిఫిట్ వస్తుందని ఊహించిన కాబట్టే చేస్తారు. అంతేగాని నిజంగానే ఆ అవతల వ్యక్తి అవసరమై చేయరు వాళ్ళు. సో దీనివల్ల నాకు మైలేజ్ వస్తుంది, దీనివల్ల నాకు బెనిఫిట్ జరుగుతుంది, రాబోయే పొలిటికల్ లైఫ్ కానివ్వండి, గవర్నమెంట్ సిస్టమ్ కానివ్వండి బెనిఫిట్ అవుతుంది అంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళకి నిజంగానే రాదు అని అంటే వాళ్ళు చేయరు, వీలైతే ఎవరితోటైనా చేయిస్తారు. దట్స్ హౌ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి. చూడాలి ఏం జరుగుతుంది. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు రాష్ట్ర రాజకీయాలలో తనదైన ఒక పరిపాలనలో తన ముద్ర, తన రాజకీయ ఎత్తుగడలు, ఇవన్నింటిలో ఒక భిన్నత్వం, ఒక భిన్నత మిగతా వారికంటే చంద్రబాబు నాయుడులో కనిపిస్తుంది. ఆయన ఎందుకు అట్లా ఉన్నారు అంటే ఇందాక వారు చెప్పిన అన్ని అంశాలు వారి ఆలోచనల వెనుక, ఆచరణ వెనుక ఉన్నాయి. థ్యాంక్ యూ.